పెళ్లిళ్లలో చిరంజీవి పాటలు పెట్టుకుని స్టెప్పులు వేసేవాణ్ణని గుర్తు చేసుకున్నాడు. అందరు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ డాన్స్ నేర్చుకున్నానని, దానివల్ల అప్పటికే తన ఆర్థిక స్తోమత చాలా కఠినంగా మారిందని తెలిపాడు. ఇంటి నుంచి ఆర్థికంగా సాయం అందుకునే పరిస్థితి తనకు లేదని, తనకిద్దరు తమ్ముళ్లున్నారని బాధపడ్డాడు. ఏం జరిగినా భరించాలని అనుకున్నాడట. చంద్ర చిన్నప్పుడు తన తండ్రితో పాటు కట్టెలు అమ్ముకొని ఇంట్లోకి బియ్యం కొనుక్కొని వచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. ఏదో ఒక పని చేసుకుందామనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చిన ఇక్కడ తను చాలా కష్టాలు పడ్డానని తెలిపాడు. ఇంట్లో డబ్బులు అడగకుండా ఉద్యోగం చేసి ఆ డబ్బులతోనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యానని అన్నాడు. అక్కడే ధనరాజును కలిశానని, తను చేరిన ఇన్స్టిట్యూట్ లో ధనరాజ్ మాస్టర్ అసిస్టెంట్ గా పనిచేసేవాడని, మొదటగా ఇండస్ట్రీలో తనకు స్నేహితుడయ్యింది ధనరాజే అని గుర్తు చేసుకున్నాడు. చాలా వరకు తను ఒంటరిగానే కష్టపడి ఎదిగానని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నానని అన్నాడు. ఏం జరిగినా భరించాలని నిర్ణయం